ఎంటర్టైన్ చేయడానికి నేను నా చివరి శ్వాస దాకా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. విష్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఒక మంచి హుక్ స్టెప్తో ఎండ్ చేద్దామా? హుక్ స్టెప్ అంటే గుర్తొచ్చింది, ఈ పండక్కి మన బాస్ హుక్ స్టెప్ థియేటర్స్లో చూశారు కదా ఎలా ఉందో. సో మా గురువు గారు చిరంజీవి గారు ఆల్రెడీ థియేటర్స్లో ఒక ఎనర్జీ సెట్ చేసేసారు ఆయన హుక్ స్టెప్ తోటి. మళ్ళీ గ్యాంగ్ లీడరు ఆ 90s మేము ఎలా అయితే చిరంజీవి గారిని చూసి ఒక ఈలేసేవాళ్ళం, ఆ సీను ఆ ఎనర్జీస్ ఆయన థియేటర్లో సెట్ చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాస్. వన్స్ అగైన్ మీరు మా అందరికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు పండక్కి. అదే ఎనర్జీ తోటి, ఆ ఎనర్జీ బాస్ ఇచ్చిన ఎనర్జీని అలా తీసుకొని రేపు 14 నాడు మేము ఆ ఎనర్జీని కంటిన్యూ చేయబోతున్నాము అనగనగా రాజు థియేటర్స్లో. అలాగే రవితేజ గారు నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హీరో అవ్వాలనుకున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ వీళ్ళందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నేను కృష్ణనగర్లో ఆడిషన్స్కి తిరిగేటప్పుడు నా స్ట్రగుల్ పీరియడ్లో నాలో హోపు ధైర్యాన్ని నింపిన ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరితోటి నా సినిమా సంక్రాంతికి రావడం, ఆ సంక్రాంతి పండగ అల్లుడిని నన్ను మార్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ప్రభాస్ అన్నయ్య రాజా సాబ్ సినిమా డార్లింగ్, మళ్ళీ ఆ డార్లింగ్ లుక్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఆయన ప్రతి సినిమాలో ఏదో విధంగా కొత్తగా ట్రై చేస్తున్నారు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. అండ్ ప్రతి పండగకు వచ్చే ప్రతి సినిమాని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఏఐ వచ్చినప్పటి నుంచి ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు. సో ఈ రోజుల్లో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ మీకు నచ్చిందంటే ఆ టీము ఎవరు పనిచేస్తున్నారు, దానిలో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ మీకు ఇష్టమైతే వాళ్ళ పేరు మీద ఆ ట్రైలర్ పేరు మీద నమ్మి మీరు వెళ్ళి ఫస్ట్ షోకి రండి. దాని తర్వాత మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది, తెలుగు సినిమాది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరున్నందువల్లనే ఈరోజు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయింది. సో ఈ పండక్కి ఆ ఎనర్జీ, ఆ అరుపులు, ఆ రచ్చ మీ అందరి కోసం వెయిటింగ్ ఇన్ అనుగ్రహం రాజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ yes, let's have the song please.